ఈ మనిషి జీవితానికి సంబంధించినటువంటి దానిలో అనేక విధాలుగా అభివృద్ధి జరిగినప్పటికీ వీటన్నిటినీ కలిపి భౌతికం, ఆధ్యాత్మికం అనే రెండు భాగాలుగా విభజించారు. పంచభూతాలతో శరీరం ఏర్పడింది, పంచేంద్రియాలతో మనసు ఏర్పడింది. పంచేంద్రియాలతోనే శరీరం పోషించబడుతూ ఉంటుంది. ఆ పోషణ వరకే ఆలోచన చేస్తే బ్రతకటం అని అనవలసి వస్తుంది. అన్ని జీవులు చేస్తున్నది అదే. కానీ మనిషికి జీవితం ఉంది, బ్రతకడంతో పాటు జీవితం ఉంది. జీవితం అంటే బ్రతకడానికి జీవితానికి ఏమిటి భేదం? కేవలం శరీరంలో ప్రాణాన్ని నిలిపి ఉంచడానికి వరకే చేసేది, అంతవరకు ఆలోచన బ్రతకడం. అలా కాకుండా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, మత, విద్య, సాంస్కృతిక వివిధ రంగాలలో అనేక రకాలుగా చేస్తున్నదంతా కలిపితే అది జీవితం అవుతుంది. మనిషిలో ఉన్న ప్రత్యేకత బ్రతకటంతో పాటు జీవితాన్ని కలిగి ఉండడం. ఇది మనిషి ప్రత్యేకత. దీనిలో కనిపించేది శరీరం, అనిపించేది మనసు. ఈ రెండూ లేనటువంటిది ఆత్మ. శరీరం పుడుతుంది, మనసు కలుగుతుంది, మరి ఆత్మ ఉంటుంది శరీరంలోనే. ఎక్కడ ఉంటుంది, ఏమిటి అనేది వేరే సంగతి. అయితే ఉండి అది అనిపించదు, కనిపించదు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ఏం చేస్తున్నట్టు కాదు. అదృశ్య రీతిలో ఆ ఆత్మ అనేటటువంటిది అంతరాత్మ రూపంగా వాస్తవాన్ని వినిపిస్తూనే ఉంటుంది, ధ్వని చేస్తూనే ఉంటుంది, నాదం చేస్తూనే ఉంటుంది. అయితే దానిని గ్రహించే స్థితిలో ఇంద్రియ మనసు లేదు. అందుచేత అవి మనకి వినిపించడం కానీ లేక ఇంకొక రకంగా అర్థం కావడం కానీ సాధ్యం కావడం లేదు. అందుకే మనసుతో సాధ్యం కానటువంటి విషయాన్ని, అంటే ఆ ఆత్మల గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఆధ్యాత్మికం.